హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా! నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. కింద జాయినింగ్ బటన్ కనిపిస్తుంది. అక్కడ జాయిన్ అయ్యి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంది. చూస్తుండ్రు కదా! చాలా కొత్తగా ఉంది ఈ వీడియో అనేది. ఇలాంటి వీడియో అనేది ఇప్పుడు మీరు చాలా సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకునేలాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి బర్త్‌డే స్టేటస్ వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ ప్రో అనమాట. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపుట్ అయ్యి ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇందులో మీకు ఓన్లీ బీట్ మార్క్ అనేది ఇచ్చాననమాట. ఇప్పుడు అవన్నీ దీనికి కావాల్సిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సెలెక్ట్ చేసుకునేది మీ మీ బర్త్ డేట్ అనమాట. ఇప్పుడు అది ఫోటోస్ పెట్టి మీరు ఆల్రెడీ వీడియోలో చూసారు కదా! మీ ఫోటో వెనకాతల ఆ డేట్ ఫోటోస్‌తోని ఫ్రేమ్ అయ్యే డేట్ అనేది ఉంటుంది. అలాంటివి ఆహ్ ఇమేజ్ ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో మధ్యన ఎక్కడో ఒక దగ్గర మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాడ్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేయర్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎడిటింగ్ చేసుకున్న డేట్ ఎక్కడైతే ఉందో అదనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత చూసారు కదా! 20 అనేసి నేను ఇట్లా ఎడిట్ చేసుకున్నాను. దీని తర్వాత నేను మీకు ఆహ్, ఈ ఇదే ఇమేజ్ ఎలా ఎడిట్ చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్‌ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఇమేజ్‌ని ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అలాంటి ఇమేజ్ మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి మీ మొబైల్‌లో ఫినిష్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. మీరు అక్కడికెళ్ళైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకది ప్రో వెర్షన్ అన్‌లాక్‌లో ఉండదనమాట. చాలా లో క్వాలిటీలో ఉంటుంది. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. అది డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి అన్ని ఫ్యూచర్ ప్రో వెర్షన్ అనమాట. అన్‌లాక్‌లో ఉంటుంది. మోడ్ అప్లికేషన్ అనమాట. డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కింద స్టార్ట్ అని బటన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. నా మొబైల్ కొంచెం స్లోగా ఉంది గనుక నాకు కొంచెం లోడింగ్ అనేది తీసుకుంటుంది. అది మీ మొబైల్ స్పీడ్ బట్టి ఉంటుంది. సో, ఇట్లా లోడింగ్ అనేది అయిన తర్వాత మీ ఇమేజెస్ అన్ని డిస్‌ప్లే అవుతాయి. నేనిక్కడ లోడింగ్ అవుతుంది కనుక ఇది నేను స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా! ఇమేజ్ అనేది ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. సో, ఇప్పుడు మీరు కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలనమాట. మీరు ఎవరి ఫోటో అయితే ఈ బర్త్‌డే వీడియో ఎవరు ఫోటోతోని వీడియో అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ అనేవి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. నేను కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొన్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో, మీకు చూపించడం కోసం కొన్ని నార్మల్ ర్యాండమ్‌గా కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను. ఒక్క నిమిషం. ఇక్కడ చూస్తుండ్రు కదా! నేను కొన్ని ఫోటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా సేమ్ ఇలానే మీ ఫోటోస్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్‌మోస్ట్ దాదాపు మీకు నచ్చినంత ఒక 30 లేదా 40 ఫోటోస్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా బాగా లుక్ అనేది వస్తుందనమాట. అది ఎడిటింగ్ చేసుకోవడానికి. సో, ఓకే. ఒక 29 ఫోటోస్ నేను సెలెక్ట్ చేసుకున్నా మీకు చూపించడం కోసం. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా లోడింగ్ అనేది తీసుకొని అది ఫ్రేమ్ స్టైల్‌లో వస్తుందన్నమాట. చూసారు కదా! హార్ట్ సింబల్‌లో ఇట్లా వస్తుంది. ఇక్కడ సేవ్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రేషియో కనిపిస్తుంది చూస్తుండ్రు కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చితే ఈ రేషియోలోని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ షేప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సెకండ్ ఆప్షన్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత షేప్స్ కలెక్షన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ అంకెలని కనిపిస్తాయి. ఇందులో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు డేట్ ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను 20 అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా! ఫోటోస్ అనేది యాడ్ అయిపోయాయి. ఇన్‌కేస్ మీకు సింగిల్ డేట్ గాని ఉంటే సింగిల్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఇందులో మీరు ఇక్కడ 25 అనేది లేదు. 25 లేనప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది ఇట్లా ఎడిట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. రైట్ సైడ్ కార్నర్‌లో యారో మార్క్ కనిపిస్తుంది డౌన్‌లోడ్ బటన్. అక్కడ ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సెకండ్ ఆప్షన్ హై ఫ్రీ అని కనిపిస్తుంది కదా! 3K హై ఫ్రీ అనేసి అందులో క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. దాని తర్వాత 5 అనేది సెలెక్ట్ చేసుకోండి. 25 అనేది అవుతుంది. ఇందులో మీకు నంబర్ అనేది లేకపోతే ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను 20 సెలెక్ట్ చేసుకొని రైట్ టిప్పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడేం చేస్తానంటే ఫ్రెండ్స్, ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మోర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ బ్యాక్‌గ్రౌండ్ దానిపై ఇట్లా క్లిక్ చేసి ట్రాన్స్‌పర్మేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేశారనుకోండి, పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ యారో మార్క్ పై క్లిక్ చేసి వెరీ హైలో ఇట్లా పెట్టుకొని అక్కడ క్లిక్ చేశాననుకోండి, ఈ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత బ్యాక్‌కొచ్చి మళ్ళీ కైన్‌మాస్టర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇదే ఇమేజ్‌ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు మన యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. అది వీడియో ఎండ్‌లో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్‌ని ఉంచేసి, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో ఎక్కడైతే ఉందో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఇమేజ్ అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఉండాలనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఆ వీడియో చూసారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్యాకొచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళా స్టార్టింగ్‌లోకొచ్చేసి మీకెంత కావాలో అంత ఇట్లా జూమ్ అనేది పెంచుకొని కరెక్ట్‌గా మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకొని క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మాస్క్‌ని ఎనేబుల్ చేసుకొని ఫీదర్‌ని మొత్తం ఇట్లా పెంచుకొని క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. మీకెంత కావాలో అంత ఇట్లా. క్రాప్ ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. చూస్తుండ్రు కదా! కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఇప్పుడు కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకొని పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయండి ఇట్లా. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వైప్ అప్ అనే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఒక 3% ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసుకున్న దీంట్లోనే హ్యాపీ బర్త్‌డే అనే ఒక టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న టెక్స్ట్ పీఎన్‌జీ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఇదే ఇమేజ్‌ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకొని చూస్తుండ్రు కదా! సో, ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి ఫ్రెండ్స్. దీనికి కూడా యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. అది కూడా చెప్పేస్తాను. ఇన్ యానిమేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసి రబ్బర్ స్టాంప్ యానిమేషన్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేయండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇట్లా ఇక్కడ చూస్తుండ్రు కదా! సో, ఇట్లా ఎంతవరకంటే ఫ్రెండ్స్ 12 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్‌నొచ్చేసి ఇప్పుడు మీ పేరనేది ఇందులో ఎంటర్ చేయాలి. సో, పేరు ఎంటర్ చేయడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. టెక్స్ట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి మీ పేరు ఏ పేరైతే ఉందో ఆ పేరనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరెవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ పేరనేది ఎంటర్ చేసుకోవాలి. ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత ఈ దీన్ని కరెక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కిందకన్నట్లు ఇట్లా. లేదా ఈ పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. మోర్ దెన్ కిందనైతేనే బెటర్. చాలా బాగా లుక్ అనేది వస్తుంది. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డబల్ ఎఫ్ ఫాంట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆ ఫాంట్ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్‌పై క్లిక్ చేసి మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో, ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను ఏదో ఒక ఫాంట్ యాడ్ చేసి చూపిస్తాను. ఓకే. ఇవన్నీ ఫాంట్స్ అనమాట. ఇట్లా సెలెక్ట్‌పై క్లిక్ చేశారనుకోండి చూసారు కదా! ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్. నా వాయిస్ మీకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ రికార్డింగ్‌లోని ప్రాబ్లమ్ అనేది వస్తుంది. సో, ప్లీజ్ అర్థం చేసుకొని ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ అనేది అట్లా వస్తుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో, ఇప్పుడు ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేశాను. తర్వాత చూసారు కదా! ఫాంట్ అనేది యాడ్ అయిపోయింది. కిందకి స్క్రోల్ చేసి
ఇక్కడ షాడో ఆప్షన్‌పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేసి స్పీడ్ అనేది దీన్ని ఇక్కడ +10 ఉంది కదా! ఒక 20 పెట్టుకోండి ఇట్లా. ఓకే. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్‌లో స్క్రోల్ చేసి ఇక్కడ స్లైడ్ రైట్ అనే యానిమేషన్‌ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. లేదా లెఫ్ట్ అనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా పైకి ఇట్లా స్క్రోల్ చేసి లెటర్ బై లెటర్ అనే యానిమేషన్‌ని సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. సో, ఇట్లా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్‌గా మీరు చేయాల్సిందేంటంటే ఇక్కడ 8 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచండి. ఉంచిన తర్వాత మీ టెక్స్ట్ అనేది ఉంటుంది కదా! దాన్ని ఇట్లా జరుపుకోండి. ఇక్కడ వరకు ఇట్లా. ఇట్లా జరుపుకున్న తర్వాత కరెక్ట్‌గా ఇప్పుడు ఆ 12 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ ఉంచేసి డిస్క్రిప్షన్‌లో నేను ఒక బెలూన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి బెలూన్ పీఎన్‌జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న పీఎన్‌జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకొని బ్యాకొచ్చి అదే ఇమేజ్‌పై క్లిక్ చేసి ఎండ్ వరకు జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఇక్కడ దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత సారీ ఫ్రెండ్స్ ఫోటో అనేది టచ్ అయిపోయింది. ఒక బెలూన్ పీఎన్‌జీ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఇట్లా కిందకన్నట్టు ఇట్లా పెట్టుకోండి. ఎండ్‌లోకొచ్చేసరికి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి ఎండ్‌లోకొచ్చేసరికి కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. పైకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసరికి దీన్ని కిందికన్నట్లు ఇట్లా కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. తర్వాత ఇట్లా మూవ్ చేశారనుకోండి చూస్తుండ్రు కదా! మూవ్ అవుతూ అది వెళ్తుందనమాట. దాని తర్వాత ఇదే ఇమేజ్‌ని డూప్లికేట్ అనేది ఇట్లా చేసుకోండి. డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ ఉంది కదా! ఎండ్‌లోకొచ్చేసరికి దీన్ని ఇట్లా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. దాని తర్వాత స్టార్టింగ్‌లోకొచ్చేసరికి దీన్ని కూడా రైట్ సైడ్ ఇట్లా జరుపుకోండి. ఆటోమేటిక్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత ఇట్లా మూవ్ అనేది అవుతుంది. చూస్తుండ్రు కదా! సో, ఇట్లా మూవ్ అయిన తర్వాత బ్యాకొచ్చి ఫైనల్‌గా ఇప్పుడు స్టార్టింగ్‌లోకొచ్చేసి డిస్క్రిప్షన్‌లో దీనికి కావాల్సిన ఒక లవ్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్‌పై క్లిక్ చేయండి. మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న పార్టికల్ వీడియో ఎక్కడైతే ఉందో వీడియోపై ఇట్లా క్లిక్ చేసి బ్యాకొచ్చేయండి. ఇట్లా బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మ్యూట్‌లో పెట్టుకోండి. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి రైట్ సైడ్‌లో స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఫుల్ స్క్రీన్ అవుతుంది. తర్వాత బ్యాకొచ్చి పైకి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి స్క్రీన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్‌గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. చాలా మంచి లుక్‌తో చూసారు కదా! వీడియో అనేది రెడీ అయిపోయింది. మీరు స్లోగా జాగ్రత్త ఎడిటింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నేను వీడియో లెంత్ అయిపోయిందనేసి స్పీడ్‌గా ప్రాసెస్ అనేది చెప్తున్నా. సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత వీడియో క్వాలిటీ ఇక్కడ వెరీ హైలో ఇట్లా పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.